హాయ్ అందరికీ నమస్కారం. సోక్ చేసుకుందాంకి స్వాగతం. అండ్ నా పేరు ఐశ్వర్య. ఈ వీడియో హాల్ మీద నైకా అండ్ మింత్రా హాల్ మీరు టైటిల్లో చూసినట్టు నేను యాజ్ యూ కెన్ సీ నేను కొన్ని వస్తువులు కొన్నాను. ఇన్ ద బ్యాక్గ్రౌండ్ యూ కెన్ సీ ఈ కొన్ని బాక్సెస్ మాత్రమే, ఇంకా కొన్ని బాక్సెస్ ఇటు అటు పడున్నాయి. సో నేను నా వాలెట్ డ్యామేజ్ చేసి ఏమేమి కొన్నానో చూద్దాం. బేసికలీ ఈ ప్రోడక్ట్స్ నేను కొన్నాయి. ఫస్ట్ ఈ బాటిల్స్తో స్టార్ట్ చేస్తాను. ఇది ఇంతకుముందు నేను వాడిందే. దిస్ ఈజ్ కండిషనర్ నరిష్ అండ్ రీప్లెనిష్ బై ట్రెస్మే. వాళ్ళకి బొటానిక్ అని ఒక రేంజ్ ఉంది, ఆ రేంజ్లో ఇది. బొటానిక్ రేంజ్లో ఉన్న కండిషనర్స్కి ఏమిటంటే పారాబెన్ ఫ్రీ అనమాట ఇవి. సో అందుకే నేను ఈ ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇది బాగుంది హెయిర్కి. ఇది హెయిర్ వాష్ చేస్తే ఎలా ఉంటుందో నేను హెయిర్ వాష్ చేసిన రోజు ఒక వీడియో తయారు చేసి ఒక స్మాల్ 1 minute పెడతాను. సో నరిష్ అండ్ రిప్లెనిష్ బై ట్రెస్మే కండిషనర్ అండ్ స్పా రిజువినేషన్ కండిషనర్ అగైన్ బై ట్రెస్మే. ఇది కూడా పారాబెన్ ఫ్రీ అనుకుంటా. ఇది కూడా చాలా బాగుంటుంది. ద థింగ్ ఈజ్ ఈ రెండు కండిషనర్స్ కూల్ కండిషనర్స్ అనమాట. హీట్ కండిషనర్స్ ఉంటాయి, కూల్ కండిషనర్స్ ఉంటాయి. హీట్ కండిషనర్స్ ఏంటంటే హెయిర్ని స్మూత్ చేస్తాయి, కానీ ఆ కెమికల్లో ఒక టైప్ ఆఫ్ హీట్ ఉంటుంది. ఆ హీట్ వల్ల అవి స్మూత్ అవుతాయి. లైక్ మనం స్ట్రైట్నింగ్ చేసేటప్పుడు హెయిర్ ఎలా స్మూత్ అయిపోతుంది హీట్ వల్ల, అలా అనమాట. ఈ కూల్ కండిషనర్స్ నేను కూల్ కండిషనర్స్ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే కూల్ కండిషనర్స్ ఏంటంటే ఆ కెమికల్లో హీట్ ఉండదు. అది హెయిర్ని మాయిశ్చరైజ్ చేయడానికి, నరిష్ చేయడానికి మాత్రమే, దాన్ని స్మూత్ చేయడానికి, సిల్కీగా చేయడానికి కాదు. సో ఈ నా ప్రెఫరెన్స్. హీట్ ఎందుకు ప్రిఫర్ చేయను అంటే, ఎందుకంటే ఎట్లాగో స్టైలింగ్ చేసేటప్పుడు హీట్ తగులుతుంది కదా. కండిషనర్ కూడా హీట్ వాడితే హెయిర్ ఎక్కువ డ్యామేజ్ అవుతుంది అని తర్వాత నేను తెలుసుకుని మార్చుకున్నాను. సో ఈ నా ఆల్మోస్ట్ 4th and 5th బాటిల్ అనుకుంటా నేను ఇది కొన్నాను. దిస్ ఈజ్ పాండ్స్ మాయిశ్చరైజర్. ఈ పాండ్స్ క్రీమ్ ఏంటంటే ఇది నేను ఆల్రెడీ కొంచెం వాడాను. యాక్చువల్గా చెప్పాలంటే ఇది హాల్ కమ్ ఫస్ట్ ఇంప్రెషన్స్ కమ్ నేను ఈ ప్రోడక్ట్స్ కొంచెం డెమాన్స్ట్రేట్ చేసి కూడా చూపిస్తాను, ఎందుకంటే అప్పుడే కదా హాల్ కొంచెం యూస్ఫుల్గా ఉండేది. సో ఇది ఏంటంటే దీంట్లో విటమిన్ ఈ అండ్ హైలోరానిక్ యాసిడ్ ఉంది అని ఉంటే అది చూసి నేను కొన్నాను. బాగుంది. ఇది చాలా ఇలా ఉంటుంది, లైట్ వెయిట్ టెక్స్చర్ అండ్ ఫౌండేషన్స్ కింద మంచిగా కూర్చుంటుంది. మీరు ఏం మేకప్ చేయకుండా జస్ట్ ఇది రాసి కూడా వదిలేయచ్చు. ఇది నాన్ ఆయిలీ అనమాట. కానీ హైలోరానిక్ యాసిడ్ ఉన్న ఏ ప్రోడక్ట్ అయినా మీరు ఒక్కటి, ఇదిగోండి ఈ చేతిలో రాసాను, ఈ చేతిలో రాయలేదు, డిఫరెన్స్. హైలోరానిక్ ఉన్న యాసిడ్ ఉన్న ఏ ప్రోడక్ట్ అయినా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అది ఎలా మాయిశ్చరైజ్ చేస్తుంది. హైలోరానిక్ యాసిడ్ ఒక మాలిక్యూల్ వాటర్ 10 molecules అట్రాక్ట్ చేస్తుంది. అంటే ఏంటి, ఇప్పుడు అట్మాస్ఫియర్లో వాటర్ ఉంది, మనం హ్యూమిడిటీ ప్లేస్లో ఉన్నాం అనుకోండి, లైక్ మనం వైజాగ్లో ఉన్నాము లేదా బాంబేలో ఉన్నాం అనుకోండి, హై హ్యూమిడిటీ. సో అట్మాస్ఫియర్లో ఉన్న 10 H2O మాలిక్యూల్స్ని ఒక హైలోరానిక్ యాసిడ్ మాలిక్యూల్ పట్టుకుంటుంది. అది దానివల్ల మన ఫేస్ మీద ఒక లేయర్ ఆఫ్ హైడ్రేషన్ ఉన్నట్టు కనిపిస్తుంది. కనిపించడం కాదు, ఉంటుందిలే. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మనం ఇది వాడిన ఎన్వైర్న్మెంట్లో లేదనుకుందాం మాయిశ్చర్, లైక్ హైదరాబాద్లో రాసామనుకుందాం. ఇప్పుడు ఇక్కడ రాసాను, నా చుట్టుపక్కల ఎన్వైర్న్మెంట్లో పెద్దగా మాయిశ్చర్ లేదు. అప్పుడు ఏమవుతుందంటే మన స్కిన్ కింద లేయర్స్లో మాయిశ్చర్ ఉంటుంది. ఆ స్కిన్ కింద డీప్ లేయర్స్లో మాయిశ్చర్ని అది అట్రాక్ట్ చేసి పైన లేయర్స్లో తెస్తుంది. సో రాసినంతసేపు బాగుంటుంది, కానీ తర్వాత ఏమవుతుంది, మీరు మన ఏజింగ్ ప్రాసెస్ కొంచెం ఫాస్ట్ అయిపోతుంది. ఎందుకంటే స్కిన్ డీప్ లేయర్స్ నుంచి మాయిశ్చర్ వెళ్ళిపోయింది కదా. సో మీరు ఒకవేళ హైదరాబాద్ లాంటి డ్రై క్లైమేట్లో, ఏ డ్రై క్లైమేట్లో అన్నా ఉన్నారు, ఇది వాడాలనుకున్నారు, ఇది రాసిన తర్వాత ఒక స్ప్రే బాటిల్ తీసుకుని కొంచెం వాటర్ జస్ట్ దాని ఎన్వైర్న్మెంట్ చుట్టూ స్ప్రే చేసేయండి. రోజ్ మిస్ట్ స్ప్రే చేయొచ్చు, రోజ్ వాటర్ మిస్ట్ స్ప్రే చేయొచ్చు, జస్ట్ ఒట్టి వాటర్ స్ప్రే చేయొచ్చు. వాటర్లో కొంచెం గ్లిజరిన్ కలిపి దాన్ని స్ప్రే చేయొచ్చు ఎలా అయినా. లేదా ఫేస్ మిస్ట్ మనకి మామూలుగా దొరుకుతాయి కదా, లైక్ మ్యాక్
మ్యాక్ ప్రెప్ అండ్ ప్రైమ్ ఫేస్ మిస్ట్ ఉంది కదా, అది చాలామంది మేకప్ ఆర్టిస్ట్ వాడతారు. సో అది మీరు స్ప్రే చేసుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే జస్ట్ కొంచెం మాయిశ్చర్ ఇస్తాయి. అప్పుడు మీ స్కిన్ డీప్ లేయర్ నుంచి అది మాయిశ్చర్ సక్ చేయకుండా పైన దాని నుంచి తీసుకుంటుంది. సో అప్పుడు వీ డోంట్ ఏజ్, లేదంటే మనం చాలా తొందరగా ఏజ్ అవుతాం. సో హైలూరానిక్ యాసిడ్ ఈజ్ అ కెమికల్ విచ్ ఇస్ న్యాచురల్లీ మన స్కిన్లో న్యాచురల్గానే అది మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. హైలూరానిక్ యాసిడ్ మాయిశ్చర్ పట్టుకుంటుంది. కొలాజన్ కూడా న్యాచురల్గానే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. కొలాజన్ కొంచెం కుషన్ ఇస్తుంది స్కిన్కి. కానీ మన వయసు అయ్యే కొద్దీ ఏంటంటే మన బాడీ ఎబిలిటీ ఏదైతే ఉందో, హైలూరానిక్ యాసిడ్ మ్యానుఫ్యాక్చర్ చేసే ఎబిలిటీ, కొలాజన్ మ్యానుఫ్యాక్చర్ చేసే ఎబిలిటీ అది తగ్గిపోతూ ఉంటుంది. సో అందుకే ఇది హైలూరానిక్ యాసిడ్ అంటే ఏదో యాసిడ్ అనుకోకండి, బేసికలీ మన స్కిన్లోనే న్యాచురల్గా ఉంటుంది. మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నా, సరిగ్గా తినకపోయినా కొంచెం ప్రొడక్షన్ తగ్గుతుంది. మంచిగా వర్కౌట్ చేస్తే మన బాడీ దాన్ని మంచిగా ప్రొడ్యూస్ చేసుకోగలుగుతుంది. మంచిగా వర్కౌట్ అండ్ డైట్ ఆఫ్ కోర్స్. సో అది ఇది ఎంత, నేను చిన్నదే కొన్నాను 73 గ్రామ్స్ది, పెద్దది కూడా ఉంది. నేను కొన్నది ఒక 100 or 150 రూపీస్ది. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు సన్ స్క్రీన్. ఇది సన్ స్క్రీన్, ఇది న్యూట్రిజినా వాళ్ళది అల్ట్రా షియర్ డ్రై టచ్ సన్ బ్లాక్. ఈ సన్ స్క్రీన్ నేను ఇంతకుముందు వాడాను. అది ఇలా ఉంటుంది, కొంచెం వైట్, ఇలా మనం దాన్ని స్ప్రెడ్ చేయంగా అది మిక్స్ అయిపోతుంది, వైట్ ఏం కనిపించదు. అండ్ మనం ఇది రాసుకుని ఫోటో ఫ్లాష్ కూడా చేయవచ్చు, ఫ్లాష్ బ్యాక్ ఏం రాదు. అండ్ ఒక 1 minute వదిలేసిన తర్వాత ఇది డ్రైగా అయిపోతుంది. దాని మీద మనం కావాలంటే ఫౌండేషన్ రాసుకోవచ్చు. సో ఇది నేను ఇప్పుడు రాసేసుకుంటాను, జస్ట్ డెమో. సన్ స్క్రీనే కదా, మీకు రాసుకుని చూపిస్తా ఇది ఎలా ఉంటుందో. యాక్చువల్గా నేను చాలా ఎక్కువ తీసుకున్నా, జనరల్ ఇంత అవసరం లేదు. ఇది తొందరగా డ్రై అయిపోతుంది. సో మనం ఏంటంటే తొందరగా బ్లెండ్ చేయాలి. నేను ఇక్కడ రాసింది డ్రై అయిపోయింది, అది నేను తీసుకుని ఇక్కడ స్ప్రెడ్ చేసుకుంటున్నా. సో సన్ స్క్రీన్ ఐ ఫీల్ చాలా ఇంపార్టెంట్ మనకి, నాట్ జస్ట్ బికాజ్ ఆఫ్ యూవీ రేడియేషన్, కానీ ఐ ఫీల్ ఇన్ జనరల్ మనం ఉన్న ఎన్వైర్న్మెంట్లో కొంచెం పొల్యూషన్ కూడా ఉంటుంది. సో సన్ స్క్రీన్ రాస్తే అదొక బ్యారియర్ లాగా అనమాట, మన స్కిన్కి ఈ ఎన్వైర్న్మెంట్కి ఈ రెండింటికి మధ్యలో అదొక బ్యారియర్ లాగా ఒకటి పడుంటుందని ఐ ప్రిఫర్ సన్ స్క్రీన్. ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను, నేను యాక్చువల్గా రాసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ టు షో. నెక్స్ట్ ప్రోడక్ట్ నేను ఇది కొన్నాను. ఇది మిస్ క్లేర్ ఐబ్రో పౌడర్ అనమాట. లుక్స్ లైక్ దీస్. అండ్ ఒక చిన్న బుల్లి బ్రష్ ఉంది దీనికి. ఈ బ్రష్కి ఒక చాలా చిన్న క్యూట్ స్పూయి ఉంది. బ్లాక్, రెడ్, కైండ్ ఆఫ్ అ బ్రౌన్, కూల్ బ్రౌన్ అండ్ గ్రే. ఇది గ్రే. Actually, I'll just show with finger. ఇది కూల్ బ్రౌన్ అండ్ ఇది రెడ్ అండ్ ఇది బ్లాక్. ఈ కలర్స్, నేను ఈ కలర్ కోసం బేసిక్గా ఈ ప్యాలెట్ కొన్నది, ఎందుకంటే నా దగ్గర ఈ కలర్ ఒక ఐ షాడోలో ఉండేది కానీ అది అయిపోయాయి. సో అందుకే ఇది కొనాల్సి వచ్చింది. సో ఇది దీంతో కొంచెం అండ్ దీంతో కొంచెం మిక్స్ చేసి వాడతాను. ఈ రెడ్ ఎందుకుందో నాకు తెలీదు, రెడ్ కలర్ ఎవరికి ఉంటాయి బ్రౌస్, బట్ మనం కావాలంటే మనకి ఒకవేళ మనం బ్రౌన్ హెడ్ ఐ వేసుకుంటే అప్పుడు మనం ఈ బ్రౌన్లో ఈ రెడ్ రెండు మిక్స్ చేసుకుని రాసుకోవచ్చేమో. సో ఇది ప్రస్తుతం నేను ఒక ఐ షాడో లాగా మేబీ యూస్ చేయొచ్చేమో. ఇది కాంటోరింగ్ షేడ్ కింద కూడా వర్క్ అవ్వచ్చేమో, లైక్ ఇక్కడ కాంటోరింగ్కి ట్రై చేద్దాం, చూద్దాం. వాళ్ళు ఇచ్చిన ఈ బ్రష్తోనే ఫస్ట్ ఐబ్రోస్ బ్రష్ చేసేస్తున్నాను. ఇక్కడ ఒక మిర్రర్ కూడా ఇచ్చుంటే బాగుండేది, ఎందుకు ఇవ్వలేదు.
నేను ఈ బ్రౌన్ తీసుకుంటున్నా ఫస్ట్. త్రీ పాయింట్ టెక్నిక్ వాడుతున్నాను. 1.2.3 పాయింట్. జస్ట్ మళ్ళీ అయ్యో చాలా డిస్ట్రాయ్ అయిపోయింది, గట్టిగా తీసుకున్నట్టున్నాను. ఓకే, మళ్ళీ తీసుకుని జస్ట్ ఇంకా అప్లై చేస్తున్నాను. ఈ బ్రౌన్ బాగుంది, సాఫ్ట్గా ఉంది. నేను కొంచెం హెవీగానే అప్లై చేస్తున్నాను ఈ ప్రోడక్ట్ని. జనరలీ నేను ఐబ్రో వేసుకున్నప్పుడు ఇంత హెవీగా వేసుకోను అనమాట. అంటే దీని పర్ఫార్మెన్స్ చూపించడానికి కొంచెం హెవీగా రాశాను. ఎట్లాగో మనం బ్రష్ చేస్తాం కదా, అప్పుడు ఎట్లాగో లైట్ అయిపోతుంది. ప్లస్ నేను ఇప్పుడు స్కిన్ మీద ఏం వేసుకోలేదు. సో మీరు స్కిన్ మీద ఏం వేసుకోకుండా ఒట్టి బ్రౌస్ వేసుకుంటే డెఫినెట్గా కొంచెం బ్రౌస్ హెవీగా కనిపిస్తాయి. ఇప్పుడు నేను కొంచెం బ్లాక్ తీసుకుంటున్నాను అండ్ అది ఇక్కడ రాస్తున్నాను. ఓకే, ఇది నా మ్యాక్స్. ఈ లైన్ నేను దాటకూడదు. ఓకే, ఇప్పుడు నేను ఈ ఐబ్రో దీన్ని కొంచెం లైట్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఈ గ్రే తీసుకుంటున్నాను అండ్ ఆ గ్రేని ఎక్కడెక్కడైతే నేను బ్రౌన్ రాసానో అక్కడ రాస్తున్నాను. జస్ట్ చూద్దాం లైట్ అవుతుందా అవ్వదా దీంతో. కొంచెం కలర్ లైట్ అయినట్టుంది. మంచిగా బ్రష్ చేయండి సో దాట్ ఓకే, ఇది ఫైనల్ బ్రౌన్. సేమ్ థింగ్ దీని మీద కూడా చేద్దాం. దీని మీద కూడా చేసి ఐల్ బీ బ్యాక్.